ऐसे ब्लॉग बढ़िया आता है. వేరే ఛానల్ కాదు, నెల్లూరు బైకర్స్ క్లబ్బే. సో కొత్త పర్సన్తో ఇంట్రడక్షన్ ఇచ్చాము. మంచి ఫుడ్ తీసుకొని నైట్ రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ లేవగానే కేటీఎం షోరూమ్కి వెళ్ళాం. కేటీఎం షోరూమ్కి ఎందుకంటే సర్వీస్. బైక్ చాలా లాంగ్ డ్రైవ్ చేసాం కదా, ఫుల్ ఆఫ్ డస్ట్, ఫిల్టర్స్ పాడైపోయి ఉంటాయి అండ్ ఎయిర్ ఫిల్టర్ పాడై ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాం కదా, సో ఖచ్చితంగా సర్వీస్ చేయించాల్సిందే. మనకెట్టయితే బాడీకి రిలాక్సేషన్ కావాలో మన బైక్ కూడా కొంచెమే రిలాక్సేషన్ ఇవ్వాలి. సో ప్యాంపర్ చేయడానికి అయితే కేటీఎం షోరూంలో పెట్టేసాము. అమౌంట్ ఎంత అవుతుంది ఏందనేది సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నారు. బికాజ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అని డౌట్. ఎందుకంటే చాలా లాంగ్ డ్రైవ్ చేసాం, ఆఫ్ రోడింగ్ కూడా వచ్చాం కదా, అందుకనేసి. అండ్ ఇది మన బైక్కి సెకండ్ సర్వీస్ తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయి చేంజెస్ అవన్నీ చేసేస్తారు ఇంకా. అండ్ టైం అయితే 3 hours పట్టద్దు అన్నారు. నా బైక్ అయితే ఇచ్చేసాను. అండ్ మావాడి బైక్ కూడా సర్వీస్కి ఇవ్వాలి. మనోడిది కూడా సర్వీస్ టైం అయింది. సో మనోడి బైక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకెళ్ళి ఇచ్చేసాము. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ కానీ ఏ బైక్ అయినా మోస్ట్లీ అన్ని బైక్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఉండదు. నేపాల్లో ప్రతి ఒక్క బైక్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఇస్తారు, అంటే లైక్ హవర్స్లో ఇస్తారు. మేజర్ రిపేర్స్ అయితే లేట్ అవుతుంది, కానీ చిన్న చిన్న రిపేర్స్ అయితే పెద్ద టైం ఏం పట్టదు. సో మనోడు బైక్ కూడా పెట్టేసాము. వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 hours ఆగొచ్చి తీసుకోండి అన్నారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఏబిఎస్ కొంచెం ప్రాబ్లం అవుతుందని. ఏం కాదు నేను చూసుకుంటా అన్నాడు. ఓకే, ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము ఇంకా మేము. అండ్ అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. ఇక్కడైతే ఇది వెజ్లో ఫేమస్ రెస్టారెంట్ అంట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ట్రై చేద్దాం. ఫస్ట్ డే మనం నేపాలీ ఫుడ్తో స్టార్ట్ చేయబోతున్నాము. లైక్ నైట్ తిన్నాం కానీ లైట్గా తిన్నాము, పెద్దగా లోకల్ ఫుడ్ తినలేదు. సో ఈరోజు అయితే మనం లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయబోతున్నాము. ఇక్కడ థాలీ చాలా ఫేమస్ అన్నారు, లైక్ మహారాజా థాలీ లాగా. సో ట్రై చేద్దాం. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ అంట. ఇక్కడ మార్వాడి హోటల్స్ అండ్ పంజాబీ హోటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ టూరిస్ట్ కూడా చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ లైక్ చేస్తారు వెజ్ ఫుడ్. సో చూద్దాం ఎలా ఉందో ఏందో, అడ్జస్ట్ అవ్వగలుగుతామో లేదో ఈ ఫుడ్కి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే నేను కంప్లీట్గా రిలై అయింది వచ్చేసి తక్కాలి ఒకటి, థాలీ సెట్, ఈ రెండింటి మీద రిలే అయ్యాను. ఎందుకంటే ఇంకా మిగతావి అంతా మనకి అడ్జస్ట్ అవ్వలేకపోయాము. సో మన థాలీ ఫుడ్ అయితే వచ్చేసింది. మనోడు తెచ్చే ఒక్కొక్క ఐటమ్కి మెంటల్ ఎక్కిపోతుంది. ఎందుకంటే మేము చెప్పడమే 2 plates అని చెప్పాము. 2 plates అంటే ఆల్మోస్ట్ 4 people తినేంత కాదు, 5 people తినొచ్చు నాకు తెలిసి. ఒక్క ప్లేట్ ఈజీగా 2-3 members తినొచ్చు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మేమైతే తినలేము, చెప్పేసాము కానీ కన్ఫర్మ్ అయిపోయింది మేము తినలేమని చెప్పేసి. బట్ ఇంకా రిటర్న్ తీసుకోడు కదా, తిన్నంత వరకు తిని ఇంకా మిగతా వదిలేయడమే. సో ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. తక్కాలి ఫుడ్ అంటారు. సో బాగుంది, చాలా మంచి స్మెల్ వచ్చింది. అండ్ మేము వెంటనే అక్కడి నుంచి బైక్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ దారిలో వచ్చేసి పెట్రోల్ బంక్ కనపడింది. ఇది పెట్రోల్ బంక్. ఇక్కడ ఏటీఎం మిషన్ లాగా చిన్న పెట్రోల్ బంక్స్ ఉంటాయి. మన బైక్ అయితే రెడీ అయిపోయింది, కంప్లీట్గా నీట్గా క్లీన్గా. షోరూమ్ నుంచి డెలివరీ వచ్చిన బైక్ లాగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది, నీట్ అండ్ క్లీన్గా. చూసి చాలా రోజులు అయింది. కంప్లీట్ ట్రిప్లో ఎక్కడ వాటర్ వాష్ చేయలేదు. ఇక్కడికి వచ్చినాకే వాటర్ వాష్ సర్వీస్ అని చేపిస్తున్నాను నీట్గా. బిల్ ఎంత అయిందా అని చెప్పేసి గుండె దందని కొట్టుకుంటుంది. ఎందుకంటే మనోడు చిన్న రిపేర్స్ ఏదో నేను చెప్పాడు. అండ్ టోటల్గా బిల్ అయితే మనకి అయిపోయింది. సో ఎంత అయిందో చూద్దాము. అరౌండ్ 3,600 అండ్ చేంజ్. ఓకే, 3,600 అంటే 2,800 సంథింగ్ లైక్ దట్. బైక్ చూసారా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది పాలికార్బోనేట్ అనమాట. సో నా రెగ్యులర్ ప్లాస్టిక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాలిష్ చేసుకోవచ్చు బట్ టైం లేదు. మనం దీనికైతే బ్లాక్ కలర్ ర్యాప్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ర్యాప్ చేసి ఇండియాకి రిటర్న్ వెళ్ళినాక చూద్దాం అనుకుంటున్నాము. సో నైట్ అయితే ఒక చిన్న రౌండ్ వేసి ఎలా ఉంది సిటీ అని చెప్పి చూసుకొని రిటర్న్ వెళ్దాం అనుకున్నాము. ఈ ఏరియా చాలా ఫేమస్ అనమాట, షాపింగ్కి చాలా ఫేమస్. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా విజిట్ చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నేపాలీ లోకల్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఆల్సో యూనిక్ షాపింగ్ ఐటమ్స్ దొరుకుతాయి, యాంటిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అండ్ అక్కడి నుంచి అయితే మేము ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇది చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, చాలా క్లాసీగా ఉంది. నేపాల్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫేమస్ అనుకోవచ్చు. సో నేమైతే చూడలేదు బట్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఐటమ్స్ అయితే నాకైతే సెట్ అయిపోయింది. కానీ మా వాడైతే వెజిటేరియన్ కాబట్టి మనోడికి అన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు. బట్ మా వాడు ఏం చేయాలో అర్థం కాక స్పూన్లతో ఆడుకుంటా ఉన్నాడు. ఫుడ్ ఓకే, మరీ అంత సూపర్ కాదు, స్పైసీగా లేదు, ఓకే బాగుంది. జస్ట్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వచ్చాం కాబట్టి పర్లేదు. నూడిల్స్ తింటావా స్వీటీ?
ఫుడ్ తిన్న వెంటనే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 4 డేస్ 5 డేస్ నుంచి మేము కంప్లీట్ డ్రైవింగ్లో ఉన్నాం కదా. సో కంప్లీట్ రెస్ట్ కావాలి బాడీకి. సో రేపటి నుంచి తిరగడానికి ఎనర్జీ వస్తుంది. అండ్ రూమ్ కూడా నియర్ బై. సిటీ మొత్తం ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. రూమ్కి వచ్చేటప్పటికి ఫుల్గా డెకరేషన్ చేస్తున్నారు క్రిస్మస్కి. స్టాఫ్ చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఫాలో us on Instagram and YouTube.